చేస్తాం చూడండి అన్నాడు. నిజంగానే అక్కడికి వెళ్ళి ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన లేచి మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాట్లాడే భాష, ఇంగ్లీషు, ఆయన చెప్పే రీజన్స్. ఎందుకు మా వాళ్ళకి మీరు రెడ్ ఇండియన్స్కి, వాళ్ళకి ఆంధ్ర ఇండియన్స్కి ఇచ్చారు కదా ప్రత్యేక నియోజకవర్గాలు, ముస్లిమ్స్కి ఇచ్చారు కదా ప్రత్యేక నియోజకవర్గాలు, పార్సీలకు ఇచ్చారు కదా ప్రత్యేక నియోజకవర్గాలు, వైశ్యులకు ఇచ్చారు కదా ప్రత్యేక నియోజకవర్గాలు, అట్లాగే మా మాలమాదిగలకి ఇవ్వండి. ఇట్లా ఆలోచిస్తూ ఉన్నాడు. మీరు రాకముందు మాకు అంటరానితనం ఉంది, మీరు వచ్చినాక కూడా అంటరానితనం. మీరు ఏం చేశారు మాకు? ఒక స్కూల్ పిల్లోడిని హెడ్ మాస్టర్ని నిలదీసినట్టుగా ఆ బ్రిటిష్ ప్రధానమంత్రిని నిలదీశారు. అంత ధైర్యంతో. ఎక్కడా కూడా ఏదో చిన్న కులం నుంచి వచ్చాను, ఏదో పేద భారతదేశం నుంచి వచ్చాను అన్నట్టు లేదు. అక్కడ బ్రిటిష్ సామ్రాజ్యానికి అధిపతి ఉంటే వాడికే అధిపతిలా మాట్లాడుతున్నాడు. ఈయన ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా అట్లా ఉంది అక్కడ. ఆ సమావేశానికి గాంధీ ఎగ్గొట్టాడు. గాంధీ ఎగ్గొడితే ఏం జరిగింది? అంబేద్కర్ మాట్లాడితే మరుసటి రోజే బ్రిటిష్ పత్రికలన్నీ హెడ్లైన్స్లో అంబేద్కర్ గురించి, అంబేద్కర్ మేధావితనం గురించి చేస్తే ఆ బ్రిటిష్ పత్రికలు ఎక్కడికి కూడా వస్తాయి కదా, ఓడలో వచ్చాయి కదా, అవి చదివి అరే రే 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 మంచి అవకాశం మిస్ అయ్యామని చెప్పేసేసి వాళ్ళు ఇదైపోయారు. అప్పుడు రెండోసారి గాంధీ వెళ్ళాడు అనమాట. గాంధీ వెళ్ళి అక్కడ జిన్నాతో వీళ్ళతో సపరేట్గా పెట్టాడు. అంటరాని వాళ్ళ తరపున ఈయన వచ్చాడు. ఎవరు? అంబేద్కర్ వచ్చాడు హక్కుల కోసం కదా. మీరు నాతో చేయగలపండి, వాళ్ళ హక్కుల కోసం మీరు ఓటు వేయొద్దు. మీరు నాతో కనుక చేయగలిగితే మీకేం కావాలంటే దానికి నేను మద్దతు ఇస్తానంటే రహస్యంగా కలిసాడు. గాంధీ ఇంత ఎదవని నాకు కూడా తెలియదు అన్నాడు. ఎవరు? అంబేద్కర్. ఇంత మహాత్మా మహాత్మ అంటే ఇంత దిగదారేడా? మహాత్మ అంటే మహా ఆత్మ ఉండాలి కదా, ఇంత చిన్న ఆత్మ ఉంది ఇంతలో, పెద్ద ఆత్మ అనుకుంటే అసలు ఇంత అమాయకుడని కూడా నాకు తెలియదు అని అన్నాడు. ఎందుకంటే మనం ఇక్కడ మాట్లాడే భాష వేరు, చట్టసభల్లో మాట్లాడే భాష వేరు, కోర్టులో మాట్లాడే భాష వేరు, రౌండ్ టేబుల్ లాంటి సమావేశాల్లో మాట్లాడే భాష వేరు. ఆ రాజకీయ పరిభాష గాంధీకి రాదని నాకు తెలియదు అప్పుడు దాకా. ఈయన పెద్ద మేధావి అనుకున్నాను, ఇతను మేధావి కాదు మహాత్ముడు కాదు అని అప్పుడే డిసైడ్ చేశాడు. ఆయన ఏం చేశాడు? 2 టెలిగ్రామ్లు ఎటు తీశాడు గాంధీ. అందరూ ఆ ఏంటి అన్నాడు చూస్తున్నారు.